చూద్దాం. విశాఖ జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ చేపడుతున్న అల్ట్రా సూపర్ థర్మల్ ప్రాజెక్టుపై స్థానిక గ్రామాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కలెక్టర్ యువరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా సాగింది. థర్మల్ ప్రాజెక్టు కోసం రాంబిలి, అచ్యుతాపురం మండలంలోని తీర ప్రాంతానికి సమీపంలో 1200 ఎకరాలను ఎన్టీపీసీకి ఏపీఐఐసీ కేటాయించింది. సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి శుద్ధి చేసిన నీటిని వినియోగించనున్నారు. దీనికి గాను అంచనా వ్యయం 26,000 కోట్ల రూపాయలు. ఇందుకు ప్రాథమిక అధ్యయనాలు పూర్తయ్యాయని బోర్డు అనుమతించిందని ఎన్టీపీసీ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి భిన్న స్వరాలు వినిపించాయి. ఒక సంవత్సరానికి 16,80,000 టన్నులు బూడిద బయటకు వస్తుంది. అలాగే సీసం కానీ పాదరసం కానీ విష పదార్థం అనేటువంటిది బయటకు వస్తుంది. దీనివల్ల 7 డిగ్రీలు ఉష్ణోగ్రత సముద్రంలో పెరుగుతుంది. దానివల్ల మత్స్య సంపద అనేది ఉండదు, బ్రతకదని వారే చెప్పారు. మరి అలాంటప్పుడు పూడిమడక ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రామం, మత్స్యకారుల గ్రామం. అలాగే బ్రహ్మాండమైనటువంటి మత్స్య రేవు ఇది. కానీ వాటన్నిటిని నాశనం చేసి ఈరోజు ఇక్కడ పవర్ ప్లాంట్ పెట్టడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 75,500 మంది ఎఫెక్టెడ్ పీపుల్స్ అవుతారు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల అని చెప్పేసి. అయితే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తున్నారు అనేది మనం అడుగుతున్నాం. రెండోది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే 20,000 మంది మత్స్యకారులు పూడిమడకలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికే బ్రాండెక్స్ పైప్ లైన్లు వేసి అటు ఫార్మా సంబంధించిన విషతుల్యమైన ఇవి ఆ నీరు ఉండడం వల్ల ఈరోజు మత్స్య సంపద నాశనం అయిపోతుంది.